సైన్స్ అండ్ టెక్నాలజీలో సక్సెస్ఫుల్గా 2 యూనిట్స్ అయితే కంప్లీట్ చేసేసాం. మనకి థర్డ్ యూనిట్ ఉంది, జీవవర్ణ శాస్త్రం అని. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్కి సంబంధించిన అన్ని క్లాసెస్ నేను యూట్యూబ్లో చెప్పిన అన్ని క్లాసెస్ ఒక ప్లేలిస్ట్ ద్వారా పెట్టాను. ఆ ప్లేలిస్ట్లో మనకి ఎస్ఎన్టీకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. తర్వాత ఏపీఎస్టీకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. వీటికి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ చాలామంది అడుగుతున్నారు. వాటిని టెలిగ్రామ్లో అడిగిన వాళ్ళకి టెలిగ్రామ్లో సెండ్ చేస్తున్నాం, ఫ్రీగా అయితే కాదు, అమౌంట్కి. తర్వాత మనం సిలబస్ని అక్టోబర్ 20 కల్లా అయిపోగొట్టాలని చూస్తున్నాం. ఈ జీవవర్ణం ఒక 4-5 క్లాసెస్లో అయిపోతుంది. 5 క్లాసెస్ కూడా తీసుకొని ఒక 4 క్లాసెస్లో అయిపోగొట్టేద్దాం. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఏపీఎస్టీ ఎస్ఎన్టీ అయిపోయిన తర్వాత ఎకనామీ పాలిటీ పట్టేసుకున్నాం. అక్టోబర్ 20 కల్లా మనకి 4 యూనిట్స్ కంప్లీట్ కావాలి రివిజన్. ఇక థర్డ్ యూనిట్లోకి వచ్చేస్తే జీవవర్ణ శాస్త్రం. ఈ జీవవర్ణ శాస్త్రాన్ని ఎకాలజీ అంటారు. ఇక్కడ ఎకాలజీ అని ఇచ్చినా కూడా ఎకాలజీనే అంటారు అనమాట మనకి స్పెల్లింగ్ ప్రకారం. ECOLOGY కదా ఎకాలజీ. ఎకాలజీని ఈకోస్ లోగోస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి తీసుకొచ్చారనమాట ఎకాలజీని. దీన్ని 1868లో రీటర్ అనే వ్యక్తి మొదటిసారిగా వాడాడు. తర్వాత 1886లో హెకెల్ అనే వ్యక్తి రెండోసారి వాడారు అనమాట. వీళ్ళు మొదట వాడిన వాళ్ళు. తర్వాత జీవులకి పర్యావరణానికి, అంటే పర్యావరణాన్ని అంటే మనకి ఉష్ణము, సూర్యశక్తి, గాలి, ఆక్సిజను ఇవన్నీ వస్తాయి అనమాట. వీటన్నిటిని పర్యావరణం అంటారు. జీవులకి పర్యావరణానికి మధ్యన ఉన్న పరస్పర సంబంధాల అధ్యయనం, అంటే ఒకదానికొకటి ఉన్న సంబంధాలని వాటిని అధ్యయనం చేయడమే ఎకాలజీ అని చెప్పారు. ఇది బేసిక్ డెఫినేషను. చాలామంది శాస్త్రవేత్తలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా నిర్వచనాలు ఇచ్చారనమాట. ఆ నిర్వచనాల్లో భాగంగా మనం వార్మింగ్ అనే అతన్ని ఏమి ఇచ్చాడంటే పర్యావరణ పరంగా జంతువుల్ని అధ్యయనం చేయడమే ఎకాలజీ అని వార్మింగ్ అనే అతను చెప్పాడు. తర్వాత మిశ్రా అనే అతను ఏం చెప్పాడంటే రూపం, ధర్మం, కారకాల మధ్య ఒకదానితో ఒకటి జరిపే చర్యల్ని జీవవర్ణ శాస్త్రం అని చెప్పారు. ఆ చర్యల్ని అర్థం చేసుకోవడమే జీవవర్ణ శాస్త్రం అని చెప్పాడు. తర్వాత క్రెబ్స్ అనే అతను ఏం చెప్పాడంటే చర్యలకు ప్రతిచర్యలకు మధ్య జరిగే సంఘర్షణను అధ్యయనం చేయడం ద్వారా వాటి యొక్క జీవుల యొక్క భౌతికతను నిర్ణయించడాన్ని ఈ జీవవర్ణ శాస్త్రం యొక్క ఉద్దేశం అన్నట్లు క్రెబ్స్ అనే అతను చెప్పాడు. ఇంకా మనకి బేసిక్ డెఫినేషన్ ఇంకొకటి ఏముందంటే మొక్కలకి జంతువులకి ఉన్న సంబంధాలని భౌతికంగా మరి జీవవర్ణంతో ఉన్న సంబంధాలని రెండింటిని కలిపి దాని ద్వారా వచ్చిన నిర్మాణాన్ని అర్థం చేసుకోవడమే జీవవర్ణ శాస్త్రం అని చెప్పారు. ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టమైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, జీవులకి పర్యావరణానికి మధ్యన ఉన్న పరస్పర సంబంధాల అధ్యయనాన్నే ఎకాలజీ అంటారు. డెఫినేషన్ ఏమి ఎవరు అడగరు, మనకు అర్థం కావడానికి ఊరికే మనం పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి జీవవర్ణంలో 2 అంశాలు ఉంటాయి, నిర్జీవ అంశాలు, జీవవర్ణ అంశాలు. జీవవర్ణ అంశాలు అంటే ప్రాణంతో ఉన్న జీవులు అనమాట. మామూలు మన మనుషులు కానీ, జంతువులు కానీ, మొక్కలు కానీ ఇవన్నీ ప్రాణంతో ఉన్న జీవులు కదా, వీటిని జీవవర్ణం అంటారు. నిర్జీవ అంశాలు అంటే ఈ జీవవర్ణంలో ఉన్న జీవులకి, మొక్కలకి అవి బతకడానికి అవసరమయ్యే, అంటే జీవించడానికి అవసరమయ్యే కారకాలని నిర్జీవ కారకాలు, నిర్జీవ అంశాలు అంటారు. వాటిలో కాంతి, ఉష్ణం, తేమ, గాలి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీరు, వాతావరణము, మనకి నేలలోని కొన్ని పోషక పదార్థాలు, వీటన్నిటి ఇంకా చాలా వాటిని కలిపి నిర్జీవ అంశాలు అంటారు. ఈ నిర్జీవ అంశాలు అన్ని కలియకనే మనకి పర్యావరణం వస్తుంది. పర్యావరణంలో జీవులు కూడా ఉంటుంది. పర్యావరణంలో జీవులు ఉంటే జీవవర్ణం అంటారు అనమాట. ఇది బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ మనకి ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఎవరంటే యూజిన్ ఓడెమ్ అనే ఆయన కూడా ఒక నిర్వచనం ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడంటే ప్రకృతి యొక్క నిర్మాణము, ప్రకృతి యొక్క విధులని అధ్యయనం చేయడమే ఎకాలజీ అన్నట్లు నిర్వచనం ఇచ్చారు. ఈయన ఫాదర్ ఆఫ్ ఎకాలజీ యూజిన్ ఓడెమ్. మనకి ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ వచ్చేసి రామ్దేవ్ మిశ్రా అంటారు. తర్వాత స్థాయి సంస్థలు ఉంటాయి. స్థాయి సంస్థలు అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక మనిషి దగ్గర నుంచి స్టార్ట్ చేసి భూగోళం వరకు ఒక వివిధ దశలు ఉంటాయి అన్నమాట. వీటిని స్థాయి సంస్థలు అంటారు. మనకి ఫస్ట్ తీసుకుంటే దీంట్లో జీవి అని ఉంటుంది. జీవి అంటే బేసిక్ డెఫినేషన్ ఏమంటే తనంతట తాను పనిచేసే సామర్థ్యం ఉండాలి. తర్వాత ఏదైనా విషయానికి కానీ, ఏదైనా ఒక చర్యకు కానీ ప్రతిస్పందించే సామర్థ్యం ఉండాలి. తర్వాత పునరుత్పత్తి, తన లాంటి జీవుల్ని మళ్ళీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలి. తర్వాత తనను తను వృద్ధి చేసుకునే సామర్థ్యం ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటే జీవి అంటారు. ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ, లేదంటే ఒక చెట్టు కానీ, వీటన్నిటికీ ఈ లక్షణాలు ఉంటాయి. సో వీటిని జీవులు అంటారు. ఎగ్జాంపుల్గా కప్ప, మనిషి, గులాబీ మొక్కలు ఇవన్నీ జీవులే అనమాట. తర్వాత జీవుల సముదాయాన్ని జనాభా అంటారు అన్నమాట. ఒకటి కంటే ఒక గుంపు సమూహాన్ని ఉంటే జనాభా అంటారు. ఈ జనాభాలో ఎలా ఉండాలంటే ఒకే జాతి, ఒకే జన్యువు, ఒకే ప్రాంతానికి చెంది ఒకే జీవన విధానాలని అలవర్చుకునే వాటిని జనాభా అంటారు అన్నమాట. ఇప్పుడు మనుషులు మాత్రమే ఉంటేనే జనాభా అంటారు. మనిషి విత్ నంబర్ ఆఫ్ గొర్రెలు ఉంటే జనాభా అంటారు కదా, అవి గొర్రెలు గుంపు అంటారు. మనుషులు జనాభా అంటారు. ఇది వేరు అది వేరు కాబట్టి, అంటే ఒకే జాతికి సంబంధించాలా, ఒకే జన్యువు కలిగి ఉండాలా, ఒకే ప్రాంతంలో ఉండాలా, ఒకే జీవన విధానాన్ని కలిగి ఉండాలి. అలా ఉంటేనే జనాభా అంటారు అన్నమాట. ఇప్పుడు భారతదేశ జనాభా ఎంత అంటారు,
ప్రపంచ జనాభా ఏంటంటే ఓన్లీ మనుషులు మాత్రమే లెక్కేసుకుంటాం కదా, అలా అనమాట. ఇలా కుందేళ్ళకి సపరేటు, కప్పలు సపరేటు, మొక్కలు సపరేటు, అలా సపరేట్గా జనాభా ఉంటుంది. జీవ సముదాయం అంటే వేరు వేరు జాతులు ఉంటాయి. ఇప్పుడు రకరకాల జాతుల్ని సమూహాలు కలిపి ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంటే అదంతా ఒక జీవ సముదాయం అంటే. ఇప్పుడు మన స్టేట్లో మనుషులు, మొక్కలు, తర్వాత దానికి సంబంధించిన జీవులు, జంతువులు అన్నీ ఒక దగ్గర ఉంటే అది జీవ సముదాయం అనమాట. ఇంకా జీవవర్ణ వ్యవస్థలో వచ్చేసి ఈ జీవ సముదాయానికి మధ్యన మనకి నిర్జీవాంశాలు ఉంటాయి కదా, కాంతి, ఉష్ణం, తేమ అని. వీటన్నిటిని అంటే జీవులతో పాటు ఇవన్నీ ఉంటే జీవవర్ణ వ్యవస్థ అనమాట. మనకి బయోమ్ అంటే జీవవర్ణ వ్యవస్థలో ఒక ప్రాంతానికి చెందిన వాటిని బయోమ్లు అంటారు. ఇలా బయోమ్లు చాలా ఎక్కువ ఉంటే జీవవర్ణం అంటారు. బయోల కలయికనే ఏర్పడేది ఒక భూగోళం అంటే ఒక భూమినే జీవవర్ణం అంటారు. మనకు భూమి మొత్తాన్ని కలిపి జీవవర్ణం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాతులు ఉంటాయి. దీంట్లో జాతుల్లో రకాలు ఉంటాయి. జాతుల్ని డివైడ్ చేస్తారనమాట. ఎన్ని రకాల జాతులు ఉన్నాయంటే మనకి 6 రకాల జాతులు ఉన్నాయి. వాటిని ఎలా డివైడ్ చేస్తారంటే, ఫస్ట్ జాతి అంటే ఏమంటే ఒకే రకమైన జన్యు పదార్థాన్ని కలిగిన జీవుల సమూహాన్ని జాతులు అంటారు అనమాట. వీటిని 6 రకాలు ఉన్నాయి. ఈ 6 రకాలు ఏమంటే ఫస్ట్ది పతాక స్థాయి జాతులు. పతాక స్థాయి జాతులు ఏమంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ జాతి మీద, ఇప్పుడు పులులు ఉన్నాయి, పులుల మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి అవి అంతరించిపోకుండా ఉండాలని వాటి కోసం విరాళాలు ఇచ్చి వాటి కోసం సంరక్షణ పార్కులు ఏర్పాటు చేస్తాం కదా. ఇలా ప్రజల దృష్టి సారించి వాటిని సంరక్షణకి మద్దతు తెలిపే జాతుల్ని ఈ పతాక స్థాయి జాతులు అంటారు అనమాట. ఫ్లాగ్షిప్ స్పీసెస్ అంటారు. ఇవి పులి, ఏనుగు, రైనో, వీటన్నిటికీ మనం వీటి సంరక్షణకి ఎక్కువ కృషి చేస్తాం కదా. సో ఇవి పతాక స్థాయి జాతులు అనమాట. మీ కీస్టోన్ జాతులు అంటే తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా, ఇప్పుడు అడవిలోన సింహం ఒకటి ఉంటుంది, పులి ఒకటి ఉన్నా కూడా మిగతా జంతువుల మీద ఆధిపత్యం చలాయిస్తుంది. అంటే వాటిని ఎన్ని ఉండాలో అన్నే పెడతారు అనమాట. అంటే దాని ద్వారా ఆ చుట్టుపక్కల ఉండే ఒక ప్రాంతంలోన ఏదో ఒకటి చర్య జరిగితే, అది లేకపోతే అక్కడ ఒక లోటు కనిపిస్తే దాన్ని కీస్టోన్ జాతులు అంటారు అనమాట. ఒక సంఖ్యతో సంబంధం లేకుండా అత్యధిక ప్రభావం చూపే జాతి అనమాట. ఆ జీవి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఏదో ఒక ప్రభావం చూపితే దాన్ని కీస్టోన్ జాతులు అంటారు. పులి, సింహం, జాగ్వర్, షార్క్, వీటన్నిటిని కీస్టోన్ జాతులు అంటారు అనమాట. ఇంకా స్థానియ జాతులు అంటే ఒకే ప్రదేశంలోనే ఉంటాయి. ఇవి ఒక ప్రదేశంలో మాత్రమే బతకగలవు, వేరే ప్రదేశానికి వెళ్తే బతకలేవు అనమాట. ముఖ్యంగా మంచు చిరుత ఉంటుంది మనకి. మంచు చిరుత అనేది లడాక్ ఆ ప్రాంతంలో మంచుగడ్డలు ఉంటాయి కదా, ఆ ప్రాంతంలోనే ఉంటుంది. మామూలుగా ఇలాంటి మన ఏపీ అలాంటి ప్లేసెస్లో ఉండలేదు అనమాట, ఎండలకు ఉండలేదు. సో మనకి కంగారు కూడా ఓన్లీ ఆస్ట్రేలియాలోనే ఉంటుంది, ఇండియాలో ఉండదు కదా. ఇలాంటి ఒక పర్టికులర్ ప్లేసెస్కి పరిమితమయ్యే జీవుల్ని స్థానియ జీవులు అంటారు, స్థానియ జాతులు అంటారు. ఇంకా ప్రాధాన్యత గల జాతులు ఏవంటే పర్యావరణ సమతుల్యాన్ని పునరుద్ధరించడానికి పనిచేసేవి. అంటే ఇప్పుడు మనకి ఒకటి ఉంటుంది, వరల్డ్ వైడ్ ఫండ్ అని. ఇలా అంతరించిపోయే జీవులు కానీ లేదంటే తక్కువ ఉన్న జీవులు కానీ వాటిని అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అనమాట. ఇది గుర్తించింటుంది కొన్ని జాతుల్ని. ఈ వరల్డ్ వైడ్ ఫండ్ ద్వారా గుర్తించబడిన జాతుల్ని, అదే ప్రాధాన్యత గల జాతుల్ని గుర్తిస్తారు అనమాట. వీటినే ప్రాధాన్యత గల జాతులు అంటారు. తర్వాత గొడుగు జాతులు ఉంటాయి మనకి. గొడుగు జాతులు అంటే ఇప్పుడు మనకి పులి ఉంటుంది, ఆ పులిని కాపాడడానికి మనం కొన్ని పరిస్థితులు ఏర్పాటు చేస్తాం. ఒక పార్క్ ఏర్పాటు చేస్తాం, లేదంటే దానికి సంబంధించిన కొన్ని చుట్టుపక్కల పరిసరాలని డెవలప్ చేస్తాం. అంటే మొక్కలను పెంచడం కానీ, అడవుల్ని సంరక్షించడం కానీ ఇట్లాంటివి చేస్తాం. దాని ద్వారా దాని కింద కొన్ని జంతువులు కూడా అవన్నీ ఉపయోగించుకొని బతుకుతాయి కదా. ఇప్పుడు మనం పులి కోసం ఒక పార్క్ని ఏర్పాటు చేస్తే అదే పార్క్లో కొన్ని కోతులు ఉండొచ్చు, కొన్ని ఎలుగుబంట్లు ఉండొచ్చు, వేరేవి కూడా ఉండొచ్చు కదా. సో అలాంటి వాటిని గొడుగు జాతులు అంటారు అనమాట. ఒకదానికోసం ఏర్పాటు చేస్తే వాటి ద్వారా వేరే జాతులు కూడా లబ్ధి పొందడాన్ని గొడుగు జాతులు అంటారు. ఇదనమాట. ఒకే జాతిని కాపాడడం కోసం చేసే చర్యల వల్ల ఇతర జాతులు కూడా సంరక్షించబడితే వాటిని గొడుగు జాతులు అంటారు. ఉదాహరణకి పులులే మనకి. సూచిక జాతులు అంటే ఇవి పర్యావరణ స్థితిని సూచిస్తాయి అనమాట. అంటే పర్టికులర్ ప్లేస్లోన పర్యావరణం ఎలా ఉండేది అనేది సూచిస్తాయి అనమాట. ఇప్పుడు సపోజ్ కొన్ని ప్లేసెస్లో మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలు పెరుగుతాయి. ఆ మొక్కలు అక్కడ పెరగలేదనుకో, ఆ మొక్కలు పెరిగేంత సామర్థ్యం ఆ భూమిలో లేదని అర్థం. ఇప్పుడు సపోజ్ మన ఇంటి ముందు ఒక చెట్టు వేసాము, ఆ చెట్టు పెరిగింది అనుకో ఫస్ట్లోన, అక్కడ ఆ చెట్టు పెరగడానికి గల సామర్థ్యం ఉందని. ఆ చెట్టు పెరగకపోతే అక్కడ ఆ సామర్థ్యం నశించిపోయిందని. సో అక్కడ చెట్టు వేయడం వల్లే కదా ఆ భూమిలో సారం ఉందా లేదా అనేది మనకి తెలుసుకునేది. సో తర్వాత ఒక చేప ఉంటుంది, ఆ చేప మంచినీటిలో మాత్రమే ఉంటుంది. అక్కడ ఆ చేప లేదనుకో, అక్కడ మంచినీరు లేదనే కదా అర్థం. సో ఇలా ఒక స్పీసెస్ని బట్టి అక్కడ పరిస్థితిని, అయితే వాతావరణ పరిస్థితిని అంచనా వేస్తే వాటిని సూచిక జాతులు అంటారు అన్నమాట. నెక్స్ట్ మనకి జీవవర్ణ వ్యవస్థ, ఎకోసిస్టమ్. మనకి సిలబస్లో ముఖ్యంగా నేను చదివే మెటీరియల్లో చాలా ఉన్నాయి. మనకి సిలబస్లో ఏమి ఇచ్చారంటే
ఎకోసిస్టము, తర్వాత ఎకాలజీ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ అడిగాడు. బేసిక్ కాన్సెప్ట్స్ ఇప్పటివరకు చెప్పింది ఇవి. తర్వాత ఎకోసిస్టమ్ గురించి అడిగాడు. ఎకోసిస్టమ్కి కాన్సెప్ట్స్ అడిగాడు, కాంపోనెంట్స్ అడిగాడు. ఎకోసిస్టమ్ కాంపోనెంట్స్ అంటే అనకటకాలు అంటారు. తర్వాత ఎకోసిస్టమ్ టైప్స్ అని అడిగాడు. ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఈ 2 మాత్రమే చెప్పుకుందాం. మనం ఎక్కువ కూడా చెప్పుకుంటే బ్రెయిన్లో ఉండవు. తక్కువే చదువుకుందాం, ఎక్కువ గుర్తుపెట్టుకుందాం. ఓకేనా. మనకి జీవవర్ణ వ్యవస్థ అంటే ఎకోసిస్టమ్ అంటారు. ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే ఒక ప్రమాణ ఆవాసంలో జీవ సముదాయము పరిసరాల మధ్య నిర్మాణాత్మక చర్య ప్రతిచర్యల మూలంగా జరిగే సజీవ నిర్జీవ పదార్థాల వినిమయమే ఆవరణ వ్యవస్థ అంటారు. ఇది బేసిక్ డెఫినేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు. ప్రాణంతో ఉన్న జీవులకి అంటే మొక్కలు కానీ జంతువులు కానీ మనుషులు కానీ ఏ జీవి అయినా కూడా పరిసరాలు మనకి సూర్యరశ్మి, ఆక్సిజన్, గాలి ఇవన్నిటితో కలిసి ఉండే పరస్పర జీవనాన్నే జీవవర్ణ వ్యవస్థ అంటారు. అంటే అన్ని కలిపి ఉండడాన్ని జీవవర్ణ వ్యవస్థ అంటారు. ఆవరణ వ్యవస్థలో అనగటకాలు అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అని ఉంది. ఇది దీంట్లో రకాలు ఏమంటే జీవ అనగటకాలు, నిర్జీవ అనగటకాలు ఉంటాయి. జీవ అంటే ప్రాణంతో ఉండేవి, నిర్జీవ అంటే ప్రాణంతో లేనివి. యాక్చువల్లీ ప్రాణంతో లేనివి కాదు, నేను ఇందాక చెప్పాను కదా, ప్రాణం ఉండే జీవులకి అవి జీవించడానికి గల అవసరాలు తీర్చే వాటిని నిర్జీవ అనగటకాలు అంటారు. ఈ జీవ అనగటకాల్లో 3 రకాలు ఉంటాయి మనకి: ఉత్పత్తిదారులని, వినియోగదారులని, విచ్ఛిన్నకారులని. ఈ ఉత్పత్తిదారులు ఏమంటే మనకి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనకి మొక్కలు ఆహారం తయారు చేస్తాయి కదా, కిరణజన్య సంయోగక్రియ జరిపి మనకి ఫుడ్ని తయారు చేస్తాయి కదా, వీటిని ఉత్పత్తిదారులు అంటారు. ఉత్పత్తిదారుల్లో మనకి స్వయం పోషకాలు అంటారు. ఉత్పత్తిదారులని స్వయం పోషకాలు అంటారు. అంటే వాటిని తిరిగి ఫుడ్ని తయారు చేసుకునేవి మొక్కలు అనమాట. ఆకుపచ్చ మొక్కలు కానీ కొన్ని శైవలాలు ఉంటాయి మనకి, పుట్టగొడుగులు లాంటి వాటిని శైవలాలు అంటారు. తర్వాత వృక్ష ప్లవకాలు అంటారు. చిన్న చిన్న గడ్డి జాతి మొక్కలు నీటిలో పెరిగే వాటిని వృక్ష ప్లవకాలు అంటారు అనమాట. వీటిలో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ: ఫోటోట్రోప్లు, కీమోట్రోప్లు. ఫోటోట్రోప్లు వచ్చేసి సూర్యుని నుంచి శక్తిని ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి. ఇవి కీమోట్రోప్స్ అంటే ఎక్కువ వాటిలో ఉండే శక్తిని కొన్ని రసాయనాలు విడుదల చేయడం ద్వారా శక్తిని తయారు చేసుకుంటాయి అంటే కార్బోహైడ్రేట్స్ని కానీ తయారు చేసుకుంటాయి, కర్బన పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఇంకా వినియోగదారులు వచ్చేసి ఈ మొక్కల నుంచి పొందుతారు కదా, వీటిని ఉపయోగించడం ద్వారా తయారు చేసుకునే వాటిని, ఉత్పత్తిదారులు తయారు చేసుకున్న వాటిని తినేవాడిని వినియోగదారులు అంటారు. వినియోగదారుల్లో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, శిఖర అనే 4 రకాలు ఉంటాయన్నమాట. ప్రాథమిక అంటే ఈ ఉత్పత్తిదారులు ఉంటారు కదా, మొక్కల్ని తినే వాటిని ప్రాథమికాలు అంటారు. ప్రాథమిక వాటిని, ఈ మొక్కల్ని తినే వాటిని ద్వితీయ స్థాయి జీవులు అంటారు అనమాట. ఒక స్థాయిలో ఉంటారు మనకి. వినియోగదారులు 4 రకాలు కదా: ప్రాథమిక స్థాయి జీవులు, ద్వితీయ స్థాయి జీవులు, తృతీయ స్థాయి జీవులు, శిఖర జీవులు. ఈ ప్రాథమిక జీవులు మొక్కల్ని మాత్రమే తింటాయి. ద్వితీయ జీవులు మొక్కల్ని తింటాయి, ప్రాథమిక జీవులు తింటాయి. మనకి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గడ్డి మొక్క ఉంటుంది, గడ్డి మొక్కని తినేది చేపపిల్ల ప్రాథమిక జీవికి సరిపోతుంది. ఇంకా ద్వితీయ వచ్చేసి ఈ గడ్డి మొక్కని తినేది, చేపపిల్లని తినేది చిన్న చిన్న పాములు ఉంటాయి కదా, ఆ పాములు తింటాయి. సో ఇది ద్వితీయ కింద వస్తాయి. ఇంకా తృతీయ వచ్చేసి గద్దలు కానీ లేదంటే తోడేళ్ళు కానీ ఇవి వస్తాయి. ఇంకా శిఖర వచ్చేసి ఈ తృతీయ వాటిని తినేవి శిఖర వచ్చేసి మనకి పులి, సింహం, మాంసాహారాలు ఉంటాయి కదా, వాటిని తృతీయ అంటారు. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ వెళ్తాయి అనమాట. 4 రకాలు ఉంటాయి. ఇంకా విచ్ఛిన్నకారులు వచ్చేసి ఏదైనా జీవులు చనిపోతే మనకి సూక్ష్మజీవులు బట్టి అంటే చిన్న చిన్న బ్యాక్టీరియా బట్టి అది ఇచ్చారు. ఇప్పుడు మనం మనిషి చనిపోయి ఉంటాడు, మనిషి చనిపోతే దాని మీద కొన్నాళ్ళకి ఆ బాడీ మొత్తం పురుగులు పట్టిపోయి ఉంటుంది. ఆ పురుగులు బట్టి ఆ బాడీ ఏమంటుంది, వేస్ట్ అయ్యి అంటే నీళ్ళలో కలిసిపోతుంది. అలా విచ్ఛిన్నం చేసే వాటిని సూక్ష్మ వినియోగదారులు అంటారు అనమాట. ఇవి రూపాంతరీకరణ చెందుతాయి, అంటే చనిపోయిన వాటిని విచ్ఛిన్నం చేస్తాయి అనమాట. చిన్నవే ఉంటాయి, వాటిని విచ్ఛిన్నం అంటే బాడీని డీకంపోజ్ చేస్తాయి. సో అలా డీకంపోజ్ చేసే వాటిలో 2 రకాలు ఉంటాయి. హ్యూమిఫికేషన్ అని ఉంటుంది. హ్యూమిఫికేషన్ అంటే హ్యూమస్ని తయారు చేస్తుంది. హ్యూమస్ అంటే సేంద్రియ ఎరువు అనమాట. ఇప్పుడు పేడ అవి ఉంటాయి కదా, పేడ కానీ మనిషి బాడీ కూడా హ్యూమస్ కిందకే వస్తుంది, మంచి ఎరువుగా తయారవుతుంది అనమాట. ఇంకా ఖనిజీకరణ అంటే ఇప్పుడు కార్బన్ పదార్థాలు కాదని ఆ కార్బన్ పదార్థాలని విడుదల చేస్తే ఖనిజీకరణ అంటారు అనమాట. వీటిలో బ్యాక్టీరియా, వానపాము, శ్రీలింధ్రాలు ఉంటాయి. ఇంకా నిర్జీవ అణుగటకాలు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కాంతి, ఉష్ణోగ్రత, నీరు, పీడనం ఇలా. ఇది వచ్చేసి మనకి ఆవరణ వ్యవస్థ అణుగటకాలు అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ వ్యవస్థ రకాలు అంటే టైప్స్ ఆఫ్ ఎకోసిస్టము. దీంట్లో మనకి మేజర్గా 2 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది: సహజ పర్యావరణ వ్యవస్థ, కృత్రిమ పర్యావరణ వ్యవస్థ. సహజ పర్యావరణ వ్యవస్థ అంటే ప్రకృతి ద్వారా సహజంగా వచ్చిందని సహజ పర్యావరణ వ్యవస్థ అంటారు. కృత్రిమ పర్యావరణ వ్యవస్థ అంటే మనుషులు క్రియేట్ చేసింది కృత్రిమ పర్యావరణ వ్యవస్థ అనమాట. సహజ పర్యావరణ వ్యవస్థలోన ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్యావరణ వ్యవస్థ అన్న, జీవవర్ణ వ్యవస్థ అన్న, ఆవరణ వ్యవస్థ అన్న 3 ఒకటి. దీన్ని ఎలా పలికినా కూడా సేమ్ మీనింగే వస్తుంది. సో
ఎలా అన్నా కూడా సేమ్గా ఆలోచించుకోండి. సహజ జీవవర్ణ వ్యవస్థలోన మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి భౌమ జీవవర్ణ వ్యవస్థ, జల జీవవర్ణ వ్యవస్థ. భౌమ జీవవర్ణ వ్యవస్థ అంటే ఇప్పుడు భూమిలో మనకి వాటర్ ఉంటుంది, భూమి ఉంటుంది కదా. సో భూమి మీద మాత్రమే ఉండే జీవవర్ణ వ్యవస్థని భూమి జీవవర్ణ వ్యవస్థ అంటారు. నీటిలో ఉండే వ్యవస్థని జీవవర్ణ వ్యవస్థ అంటారు. సో మరి భూమి జీవవర్ణ వ్యవస్థలోన 3 రకాలు ఉంటాయి. ఒకటి పచ్చిక బయళ్ళు, అరణ్యాలు, ఎడారులు. మనకి పచ్చిక బయళ్ళు అంటే చిన్న చిన్న గడ్డి జాతులు ఉంటాయి. చిన్న చిన్న గడ్డిలే కదా, గడ్డి చాలా ఏపుగా కూడా పెడుతుంది, మనిషి ఎత్తు కూడా పెరిగే గడ్డి బయళ్ళు కూడా ఉంటాయి. వాటిని పచ్చిక బయళ్ళు అంటారు. చెట్లు ఎక్కువ ఉండే వాటిని అరణ్యాలు అంటే అడవులు అంటారు. ఎడారి ప్రాంతాలు అంటే తెలుసు కదా, ఓన్లీ ఇసుక ఉంటుంది. ఇసుక మాత్రమే కాదు, మంచుతో ఉండే ప్రాంతాలను కూడా మంచు ఎడారులు కూడా అంటారు అనమాట. ఇంకా పచ్చిక బయళ్ళు వచ్చేసి ఇవి మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేస్తారనమాట. గడ్డి భూముల్ని అంటే పచ్చిక బయళ్ళు అంటే గడ్డి భూముల్ని 2 టైప్స్ డివైడ్ చేస్తారు. ఒకటి ఉష్ణమండల పచ్చిక బయళ్ళు, సమశీతోష్ణ పచ్చిక బయళ్ళు అనమాట. ఉష్ణమండల పచ్చిక బయళ్ళు వచ్చేసి ఇయర్లీ 90 నుంచి 150 వరకు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అనమాట. వీటిని సవర్ణాలు అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయంటే దక్షిణ అమెరికాలో ఉంటాయి. వీటిని లావోస్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సమశీతోష్ణ స్థితి మండలాలు. ఇవి ఉత్తర అమెరికాలో ఉంటాయి. ఇవి ఉష్ణమండలాలు దక్షిణ అమెరికా, సమశీతోష్ణ మండలాలు ఉత్తర అమెరికాలో ఉంటాయి. వీటిని ప్రయరీలు అంటారు, లేదంటే పంపాలు అంటారు. ఐరోపాలో అయితే స్టెప్పీలు అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ అడవులకు సంబంధించిన అరణ్యావరణ వ్యవస్థ. దీంట్లోనే మళ్ళీ 5 టైప్స్ ఉంటాయి. 5 టైప్స్లో ఒకటి మనకి ఉష్ణమండల సతత హరిత అడవులు. అంటే ఇవి భూమధ్య రేఖ దగ్గర ఉంటాయి. అంటే భూమధ్య రేఖ దగ్గర మనకి ఫుల్ హీట్ ఉంటుంది కదా, హీట్ ఎక్కువ ఉంటే ఉష్ణమండలం అంటారు. సతత హరిత అంటే ఎల్లప్పుడూ గ్రీన్గా, అంటే ఎప్పుడు సతతం అంటే ఎప్పుడు, హరిత అంటే గ్రీన్గా, ఎప్పుడు పచ్చిగా ఉండే అడవులు అనమాట. అంటే భూమధ్య రేఖ మధ్యలో అక్కడ ఎలా ఉంటుందంటే వాతావరణము డే టైంలో ఏమో ఫుల్గా ఎండ ఉంటుంది, ఈవినింగ్ అయ్యేపాటికి ఫుల్ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయంట. సో అక్కడ ఎల్లప్పుడూ వర్షం పడుతుంటుంది కాబట్టి అడవులు కూడా దిట్టంగా ఉంటాయి. అంటే సూర్యకాంతి కిందకి రానంత దిట్టంగా ఉంటాయి అన్నమాట అడవులు. అది భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ ఇయర్లీ 200 సెంటీమీటర్ వర్షం నమోదవుతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి అమెజాన్ అడవులు బాగా, అంటే వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెజాన్ అడవులు. నెక్స్ట్ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అనమాట. ఇవి ఉష్ణమండలం అంటే భూమధ్య రేఖ కొంచెం బ్యాక్ సైడ్ ఉంటాయి, అంటే కొంచెం పైన కానీ కింద కానీ ఉంటాయి. ఇవి ఆకులు రాలుస్తాయి, అంటే కొంచెం వర్షం తక్కువ ఉంటుంది. ఇవి అందుకే ఆకులు రాలుస్తాయి. అంటే వర్షాల నుంచి మనకి నీటిని సేవ్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ తగ్గించుకోవాలి కదా, కిరణజన సంయోక్రియ ప్రాసెస్ తగ్గించుకోవాలి. ఆ ప్రాసెస్ తగ్గాలంటే మనకి ఆకులు ఉండకూడదు అంటే ఆకులు రాల్చుకోవాలి. ఆకులు ఉంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి ఆకులు రాలుస్తాయి అనమాట. ఇవి 70 నుంచి 200 సెంటీమీటర్ వర్షం కురుస్తాయి అనమాట ఈ అడవుల్లోన. ఇవి వచ్చేసి దక్షిణ మెక్సికోలో ఉన్నాయి, బొలివియాలోనే ఉన్నాయి ఇలాంటి అడవులు. ఇంకా సమశీతోష్ణ సతతారిత అడవులు అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నాయి చూడండి అడవులు. అంటే ఎండాకాలం అయితే ఎండిపోవడం, వానాకాలం అయితే చీరించడం, ఇలాంటి అడవుల్ని సమశీతోష్ణ సతతారులు అంటారు. ఇవి ఆఫ్రికా, ఆస్ట్రేలియా, హిమాలయాలు, పశ్చిమ కనుమలు, అండమాన్ దీవులు ఈ చోట్లలో ఉన్నాయన్నమాట. ఇంకా సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. ఇప్పుడు కొన్ని పైన ఉంటే శీతాకాలం మాత్రమే ఆకులు రాలుస్తాయి. శీతాకాలం ఎందుకు ఆకులు రాలుస్తాయంటే మంచు కురుస్తుంది. ఆ మంచుని ఎలాగో ఇవి ఎవాపరేట్ చేసుకోలేవు కాబట్టి మంచు కురిసి, అంటే శీతాకాలంలోనే ఆకులు రాలుస్తాయి అనమాట. తేలికపాటి శీతాకాలంలో ఉంటాయి, మామూలు ఎండాకాలంలోనే ఆకులు విచ్చుకుంటాయి. వీటిని లైక్రాన్లు, నామా అనే మొక్కలు ఇక్కడ ఈ అడవుల్లో పెరుగుతాయి అనమాట. ఇంకా టైగా, బొరియాలు అంటే పూర్తిగా మంచుతో కప్పబడిన గడ్డకట్టే మంచు ప్రాంతాలని టైగాలు, బొరియాలు అంటారు. ఇక్కడ పైను, పిర్రు, క్రిస్మస్ అనే చెట్లు, కొన్ని క్షీరదలు, మనకి కుందేలు కానీ కొన్ని టైప్స్ ఆఫ్ స్పీసెస్ అక్కడ నివసిస్తాయి. మనకి బయోడైవర్సిటీలో చూసుకుందాం అవన్నీ. ఇవి అయితే 5 రకాల అరణ్య ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి. ఇంకా ఎడారి ఆవరణ వ్యవస్థలోన మనకి ఎడారి గురించి తెలుసు కదా, భూమిపైన 1/3% అంటే 3 భాగాల్లోన 1 భాగం మంచే ఉందన్నమాట. ఆ మంచు అంటే మంచు కాదు, ఎడారిలోన ఇసుక ఎడారిలో ఉంటాయి, మంచు ఎడారిలో ఉంటాయి. సో ఇసుక మంచుతో నిండింది 1/3% ఉందన్నమాట. ఇంకా ఎడారిలోనే ఓయాసిస్లు ఉంటాయి. ఓయాసిస్ల దగ్గర వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ చుట్టుపక్కల ప్రాంతం మంచి సారవంతమైన ఉంటుంది అనమాట. మనకి పంటలు పండించడానికి కానీ జనాలు ఉండడానికి కానీ బాగుంటుంది అక్కడ. ఇంకా ఎడారి జీవుల్లో జంతువులు. ఈ జంతువులు ఏం చేస్తాయంటే నీటి నష్టాన్ని ఉంటాయి. నీటిని మనకి ఎండలో తిరిగితే చెమట ద్వారా వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది కదా. కాకపోతే ఎడారి జీవుల్లో అలా ఉండదు అనమాట. నీటి నష్టాన్ని తగ్గించుకునే జంతువులు ఉంటాయి. ఇప్పుడు మనకి ఒంటె ఉంటుంది, ఒంటె పైన ఒకటి మూపురం ఉంటుంది కదా, ఆ మూపురంలో కొవ్వు స్టోర్ చేసుకుంటుంది. అది ఆ కొవ్వు స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేసుకుంటుంది, వాటర్ని తక్కువ యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇలా కొన్ని జంతువులు ఉంటాయి. వాటిని కంగారూ ర్యాట్స్ అంటారు, జాక్ ర్యాట్స్ అంటారు. ఎడారి బల్లెలు ఉంటాయి. ఇవన్నీ ఎడారిలో నివసించే స్పీసెస్. ఎడారిలో నివసించే మొక్కలు మనం చిన్నప్పటి నుంచి చదివినాం. ఇవి
జెరోపాయిడ్స్ అంటారు కదా, బ్రహ్మజముడు, నాగజముడు, అలోవెరా మొక్కలు ఇవి కూడా నీటిని నిల్వ చేసుకుంటాయి. ఈ మొక్కల్ని తుంచితే, వీటి ఆకుల్ని తుంచితే కూడా మనకి లోపల వాటరీగా ఉంటుంది కదా, సో వాటర్ని నిల్వ చేస్తాయి అన్నమాట. ఇంకా జీవావరణ వ్యవస్థ అంటున్నాం, జలావరణ వ్యవస్థ. జలావరణ వ్యవస్థలో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి మంచినీటి ఆవరణ వ్యవస్థ, సరస్సు ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే మళ్ళీ మనకి తాగే వాటర్, అంటే మనం దాన్ని ఏమంటారు, సాల్టీగా 5% మాత్రమే మనకి క్షార గుణం ఉంటుంది. సో మనకి జలావరణ వ్యవస్థలో 3 టైప్స్ ఉంటాయి. మంచినీటి ఆవరణ వ్యవస్థ, సరస్సు ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. మంచినీటి ఆవరణ వ్యవస్థలోనే మనకి అది క్షారత అంటారు. మనకి క్షారతని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు. క్షారత వచ్చేసి 5% ఉంటుంది అనమాట. వాటిని మంచినీరు అంటారు. అవి తాగడానికి ఉపయోగపడతారు అనమాట. మామూలుగా సముద్రంలో అయితే 30 to 35% ఉప్పు శాతం ఉంటుంది. అది లాగూన్స్ అని ఉంటారు. లాగూన్స్లోకి 30% 100% ఉప్పు ఉంటుంది అనమాట. వాటిలోనే మనుషులు తేలుతారు కూడా. సో మంచినీటిలోనే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ప్రవాహ నీటి వ్యవస్థ, నిశ్చల నీటి వ్యవస్థ. అంటే ప్రవాహ నీటి వ్యవస్థ అంటే ప్రవహిస్తుంటుంది. ఇప్పుడు నదులు కానీ, నదులు కానీ సెలయేర్లు కానీ వీటి మీద ఉండే వ్యవస్థని ప్రవాహ నీటి వ్యవస్థ అంటారు. ఒకే దగ్గర ఉంటాయి కదా, లేక్స్ కానీ మనకి చెరువులు కానీ, వీటన్నిటిని నిశ్చల నీటి వ్యవస్థ అంటారు. ఇంకా సరస్సు ఆవరణ వ్యవస్థలోనే సరస్సు ఉంటుంది కదా, సరస్సులు అంటే తెలుసు మనకి, పెద్ద పెద్ద చెరువుల్లో సరస్సులు అంటారు. వీటిలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. వేలాంచల, లిమ్నిటెక్, తర్వాత ప్రొపండల్ అని ఉంటుంది. వేలాంచల అంటే తీరానికి దగ్గరగా ఉంటుంది. అంటే తీరం దగ్గర అంటే మనకి సముద్ర తీరాన్ని చూసింటారు కదా, లోతు తక్కువ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో సూర్యకాంతి ఎక్కువ లోపలికి వెళ్తుంది కాబట్టి, సో అక్కడ ఉండే మొక్కలన్నీ కిరణజన సంయోక్రియ బాగా జరుపుకుంటాయి, శ్వాసక్రియ కూడా బాగా జరుపుకుంటాయి, ఎక్కువ శ్వాసక్రియ జరుపుకుంటాయి అనమాట. ఇంకా లిమ్నెటిక్ మండలంకి వచ్చేసి తీరానికి దూరంగా ఉన్నా కూడా ఎత్తు తక్కువ ఉంటుంది, కాంతి లోపలికి చొరబడుతుంది. సో అక్కడ కూడా కిరణజన సంయోక్రియ, శ్వాసక్రియ సమానంగా ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. ఇంకా ప్రొపండల్ మండలంకి వచ్చేసి ఇవి లిమ్నెటిక్ అంటే ఇంకా లోతుగా ఉంటుంది. ఆ లోతుకి కాంతి వెళ్ళదు. కాంతి వెళ్ళకపోతే ఇది కిరణజన్య సంయోక్రియ జరగదు, శ్వాసక్రియ కూడా జరగదు. సో ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ స్పీసెస్ ఎక్కువగా ఉండవన్నమాట. ఉన్నా కూడా ఏదో సుప్తావస్థలో ఉంటాయి. సుప్తావస్థ అంటే తెలుసు కదా మనకి, కొన్నాళ్ళు ఎండకు తట్టుకోలేక కప్పలు అవి కొంచెం బొరియల్లో దాక్కుంటాయి. మనకి ఇప్పుడు మంచు ప్రాంతాల్లోనే ఎలుగుబంటుల గురించి చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అవి 6 months నిద్రలోనే ఉంటుంది అని. అలాంటి సుప్తావస్థ ఇక్కడ వాటర్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ వస్తుంది. ఉప్పు నీరు ఎక్కడెక్కడ ఉంటుందంటే మనకి మహాసముద్రాల్లో ఉంటుంది. తర్వాత నదీ ముఖద్వారాలు, అంటే నది సముద్రంలో కలిసే ప్లేసెస్ నదీ ముఖద్వారాలు అంటారు అనమాట. ఈ ప్లేసెస్లో మనకి ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ 4 రకాలు ఉంటాయి. తీర ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ, తర్వాత ఉపరితల ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ, తర్వాత లోతు ఎక్కువగా గల ఆవరణ వ్యవస్థ, తర్వాత అగాత, అంటే ఇంకా మహాసముద్రంలో ఇంకా డీప్గా ఉంటుంది కదా, వాటిని అగాతాలు అంటారు అనమాట. ఈ 4 రకాల వ్యవస్థలు ఉంటాయి. ఇంకా ఉప్పు నీటిలో పెరిగే మొక్కల్ని హైడ్రోపైడ్స్ అంటారు. అంటే నీటిలో పెరిగే మొక్కల్ని హైడ్రోపైడ్స్ అంటారు. వీటిలో గాలి గదులు ఉంటాయి. గాలి గదులు అంటే మనకి ఏదైనా వాటర్లో పెరిగే మొక్కలు చూస్తారా, సపోజ్ మనకి కలువ పూలు ఉంటాయి. కలువ పూల యొక్క కాండం ఎప్పుడైనా చూస్తే దాంట్లో మొత్తం బెరుడు ఉంటుంది లోపల, అంటే గాలి ఫ్లో అవ్వడానికి ఉంటుంది అనమాట. వేర్లు కూడా ఏం పెద్దగా ఉండవు, చిన్నగానే ఉంటాయి. అంటే అవి లోపలికి పాతుకొని పోయి ఉంటాయి, వాటర్లోనే ఉంటాయి. సో వేర్ల అభివృద్ధి తక్కువ ఉంటుంది. గాలి గదులు ఉంటాయి. ఈ మొక్కలు ఉంటాయి. వీటిని పిస్టియా, ఐకార్నియా అని కూడా అంటారు అనమాట. ఇంకా అంటే రకాలు ఇవి. ఇంకా జంతువులు వచ్చేసి ఆకారం ఈదడానికి ఈజీగా ఉంటుంది. వేళ్ళ మధ్య, అంటే కాళ్ళు ఎలా ఉంటాయంటే వేళ్ళ మధ్య చర్మం ఉంటుంది అనమాట. మనకి మొసలికి చూసినా, మనకి కప్పకు చూసినా వేళ్ళ మధ్యన చర్మం ఉంటుంది కదా, అంటే సాగే విధంగా ఉంటుంది. పడవలాంటి శరీరం కలిగి ఉంటాయి. అంటే వీటిని నీటిలో నివసించే జంతువులు. ఇంకా లోపలికి మనకి ఓషన్స్లో, సముద్రాల్లో డీప్ ఏముంటాయంటే బాగా కూరపళ్ళు వేసుకొని మాంసాహారులు ఉంటాయి అనమాట. దిట్టమైన శరీరంతో మాంసాహారులు ఉంటాయని చెప్పారు. ఇంకా కృత్రిమ జీవావరణ వ్యవస్థకు వచ్చేసి మానవుడి ప్రమేయం వల్ల, అంటే మానవుడే క్రియేట్ చేసిన జీవావరణ వ్యవస్థని మ్యాన్ ఇంజనీర్డ్ ఎకోసిస్టమ్స్ అంటారు. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే పంట పొలాల్లోనే మనకి పంట వేస్తే మొక్కలు పెరుగుతాయి. ఆ మొక్కలు తినడానికి కీటకాలు వస్తాయి. కింద మనకి విచ్ఛిన్నకారులు ఉంటాయి, చిన్న చిన్న పురుగులు ఉంటాయి మొక్కలు తినడానికి. లేదంటే వానపాములు ఉంటాయి, దాన్ని ఏమంటారు, మృతికని కాపాడే వానపాములు ఉంటాయి. అన్ని రకాల స్పీసెస్ అక్కడ ఉంటాయి కదా. సో పంట పొలాలు. మనకి పారిశ్రామికల్లో ఇండస్ట్రీస్లో మనుషులు ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని పరిశ్రమల్లోన జంతువులు కూడా యూజ్ చేస్తారు. అలా అక్కడ కూడా డెవలప్ అవుతుంది అనమాట జీవావరణ వ్యవస్థ. తర్వాత ప్రయోగశాల, ఇలా ఇంకా ల్యాబ్స్లో మనకి
కొన్ని స్పీసీస్ని తీసుకెళ్ళి పరిశోధనలు చేస్తారు కదా ల్యాబ్స్, ఇవన్నీ కృత్రిమంగా మానవుడు తయారు చేసుకునే జీవవర్ణ వ్యవస్థలు. వీటితో పాటు విశ్వాంతరాలు, అంటే విశ్వం బయట కూడా మనకి జీవం ఉంది అని ఈ మధ్యన కనిపెడుతున్నారు కదా, ఏలియన్స్ ఉన్నారని, వాటికి సంబంధించిన విశ్వాంతరాల జీవవర్ణ వ్యవస్థ. తర్వాత సూక్ష్మ జీవులు ఉంటాయి కదా, చిన్న చిన్న సూక్ష్మజీవులు, వాటికి సంబంధించిన జీవవర్ణ వ్యవస్థలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి వైవిధ్యము, బయోడైవర్సిటీ నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. బయోడైవర్సిటీలో హాట్స్పాట్స్ ఏమి ఉన్నాయి, ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన చర్యలు, వాటిని కాపాడడానికి ఏ ఏ చర్యలు చేపట్టారు, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో ఎంత ఆల్మోస్ట్ ఒక 3 క్లాసెస్లో అయిపోగొట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.